కామెంట్ చేశారు. ఇవి ఇవాల్టి వార్తలు. ఈ వార్తల కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు విశ్లేషణ అందిస్తారు. నాగేశ్వర్ గారు నమస్కారం. సో ఏపీలో ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో ఆ సీట్ల విషయంలో, ఆ కేటాయింపు విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది సార్. పార్టీ నాయకులు చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు, అధికార పార్టీ నాయకులు మా పార్టీలో ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి అదంతా కామన్ అని చెప్పేసి, మా పార్టీ అంతర్గత వ్యవహారం అని చెప్పి. కానీ ప్రతిపక్షాలు దీన్ని టార్గెట్ చేస్తూ ఉన్నాయి. ఏదో జరగబోతోంది, అసంతృప్తి పెరిగిపోయింది, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు, టికెట్ రాదని తెలిసిన వాళ్ళు, టికెట్ స్థానాలని మార్చిన వాళ్ళు. స్ట్రైట్గా అడుగుతాను సార్, స్ట్రైట్గా అడుగుతాను, ఎందుకు రిజర్వ్డ్ స్థానాలపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫోకస్ చేసింది, వాళ్ళనే ఎందుకు మారుస్తుంది అంటే ఏం చెప్తారు సార్? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రిజర్వ్ స్థానంలో ఉన్నాడా? ఆనం రామనారెడ్డి రిజర్వ్ స్థానమా? మేకపాడుతున్న కదా వాళ్ళు వెళ్ళిపోయింది అక్కడి నుంచి. వాళ్ళ టికెట్లతో వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళ. మీకు ఉండవల్లి శ్రీదేవి రిజర్వ్ స్థానం ఒప్పుకుంటాను, ఇవన్నీ రిజర్వ్ స్థానం కాదు కదా. అరకు, రాజాం, విడుదల రజని రిజర్వ్ స్థానమా? మల్లాది విష్ణు కూడా మార్చారన్నారు కదా. మల్లాది విష్ణు రిజర్వ్ స్థానమా? చెప్పండి. అంటే ఎక్కువగా అరకు, రాజాం, పాయకరావుపేట, పి గన్నవరం, పోలవరం, ఎర్రగొండపాలెం, పాడేరు అంటే అరకు అంటే మొత్తం మెజారిటీ స్థానాలు కాదు కదా. అంటే మనకు ఒక రాంగ్ నోషన్స్, మీడియా కూడా పార్టిజాన్ అయిపోయాక, ఏదో ఒక పార్టీకి అయ్యాక ప్రతి దాన్ని తమకు అనుకూలంగా ప్రజెంట్ చేసుకుంటుంటారు. అది టీడీపీ కానీ వైసీపీ కానీ. అందువల్ల రిజర్వ్డ్ స్థానాలలోనే మారుస్తున్నారు, ఇతర చోట్ల మార్చడం లేదు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలన్నీ వస్తాయి. వీళ్ళందరినీ మరి మార్చాలి కదా, మార్చారా? వీళ్ళందరినీ మారుస్తున్నారా? సో అందువల్ల ఆ థియరీ, ఆ రకమైన కంక్లూజన్ మనం చేయలేము. కానీ డెఫినెట్గా రిజర్వ్ స్థానాల్లో కూడా గణనీయంగా మారుస్తున్నారు, అంతవరకు నిజం. కానీ రిజర్వ్ స్థానాలలోనే మారుస్తున్నారు, మిగతా చోట ఎక్కడా మార్చడం లేదు అంటే అది కరెక్ట్ కాదు. సో ఎందుకు మరి రిజర్వ్ స్థానాల్లో అంటే నీకు కంపారిటివ్లీ అనేక ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఒక ఫ్యాక్టర్ ఏంటంటే రిజర్వ్ స్థానాల్లో జరిగే పరిణామం ఏమవుతుంది అంటే, అది రిజర్వ్ కనుక ఆ పార్టీకి ఒక నాయకుడు అఫీషియల్గా ఎమ్మెల్యే ఒకరు ఉంటారు, కానీ ఆ ఏరియాలో నాయకుడు ఇంకొకరు ఉంటారు. సో వారిద్దరి మధ్య పడకపోవడం ఉంటుంది. ఇతర సామాజిక వర్గాల వారు సరిగా స్పందించకపోవడం ఉంటుంది. ఇక్కడ రిజర్వ్డ్ సీట్ అయినా కూడా ఓటర్లంతా రిజర్వ్డ్ ఓటర్లు కాదు, మా ఓటర్లు డిఫరెంట్ కాస్ట్లో కమ్యూనిటీస్ ఉంటాయి. సో వారు వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉండొచ్చు. లేదు వారికి ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా, అంటే సమాజంలో వివిధ వర్గాల ప్రజలు వారి ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా ఈ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ వ్యతిరేకత ఉన్నా దాన్ని అధిగమించగలిగే ఆర్థిక వనరులు వీళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. సో ఆర్థిక వనరులు ఉంటే ఏదో రూపంలో దాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సో వారికి పొలిటికల్ క్లౌట్ తక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాంతంలో అభివృద్ధి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. ఇలా ఒక్క రీజన్ చెప్పలేము, ఏ రీజన్ వల్ల జరుగుతుంది అని. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎప్పుడు కూడా కంపారిటివ్లీ రిజర్వ్ సీట్ల కన్నా అన్రిజర్వ్ సీట్లలో లీడర్షిప్ చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల రిజర్వ్ సీట్లలో కూడా ఇప్పుడు మంగళగిరి నుంచి నేను నెల్లూరు దాకా చెప్పాను మీకు ఉదాహరణలు. ఇవేవీ రిజర్వ్ కాదు. రిజర్వ్ సీట్లలో కొంత మార్పు జరగడానికి ఈ కారణాలన్నీ ఉండొచ్చు, కానీ రిజర్వ్ కదా అని మార్చుకుంటూ ఉంటారు కదా. ఒకవేళ మార్చినా మళ్ళీ అదే సామాజిక వర్గం కదా. ఇప్పుడు ఒక ఉదాహరణకు పూతలపట్టు ఎమ్మెల్యే మాట అన్నాడు, అక్కడ ఎవరిని తీసుకొచ్చి పెడతారు? రెడ్లను తీసుకొచ్చి పెడతారా? పెట్టారు. మళ్ళీ ఎస్సీ రిజర్వ్ సేమ్ సామాజిక రిజర్వ్ సీట్లలో తీసుకొచ్చి నాన్ రిజర్వ్ క్యాండిడేట్లకి ఏం పోవడం లేదు. మనం గమనించి కొండేపీలో అది ఎస్సీ రిజర్వ్, అన్ని చాలా రిజర్వ్ నియోజకవర్గాల్లో ఈ ట్రెండ్ ఉండొచ్చు, కానీ మార్చడానికి అదే కారణం ఉంటుంది. మార్చి కూడా ఎవరిని పెడతారు? మళ్ళీ ఇప్పుడు ఎంఎస్ బాబును మారుస్తారు, మళ్ళీ ఎస్సీకి ఇస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అక్కడ రెడ్డిని తీసుకొని పెడతాడా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చాడు పోటీ చేస్తాడా? సో అందువల్ల ఈ ఎస్సీలకు అన్యాయం జరిగిందంటే ఎట్లా యాక్సెప్టబుల్? ఎస్సీలో ఒక నాయకుడిని తీసి ఇంకో నాయకుడిని పెడుతున్నారు. అది ఎస్సీలకు అన్యాయం జరిగింది అని కనుక ఎదురు వాళ్ళంటే, టీడీపీ గతంలో రిజర్వ్ సీట్లలో
ఎవరికైతే టికెట్లు ఇచ్చారో వాళ్ళకే ఇస్తారా? మరి అందరూ వాళ్ళనే పెట్టాలి, మళ్ళీ ఎవరు మార్చకూడదు. మారుస్తారా? పోనీయండి. ఇంత మాట్లాడే వాళ్ళు నాన్ రిజర్వ్ సీట్లో ఎవరికైనా ఎస్సీలకు ఇస్తానరా ఏ పార్టీ అయినా? మొదలు ఆ క్వశ్చన్ వేసుకోవాలి గుండె మీద చేసుకొని. ఇప్పుడు టీడీపీ కానీ వైసీపీ కానీ ఏవైనా రిజర్వ్డ్ కాన్స్టిట్యూషనల్గా చేయడం వల్ల మీరు ఆ వర్గాలకు ఇస్తున్నారు. నిజాయితీగా చెప్పండి, నాన్ రిజర్వ్ సీట్లను ఇస్తారా? ఎక్కడ ఎన్ని సీట్లలో ఇచ్చారు చెప్పండి నాకు. అందువల్ల ఇది ఒకరికొకరు వాడుకోవడమే తప్ప రియాలిటీ ఏంటంటే ఎక్కడైతే వ్యతిరేకత స్థానిక ఎమ్మెల్యేల పట్ల ఉందో అక్కడ మార్చాలి అనేటువంటి విధానాన్ని వాళ్ళు తీసుకున్నారు. తెలంగాణలో మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడని అందరం అన్నాం. అందువల్ల జగన్ ఓడిపోవాలని కోరుకున్న వాళ్ళు మార్చొద్దని అంటారు కదా. మార్చడాన్ని అంగీకరించలేరు, సహించలేరు. ఎందుకంటే మార్చకపోతే మీకు వాళ్ళనే మళ్ళీ టికెట్లుగా